హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో కొత్త రేషన్స్ కార్డ్ అయితే ఎవరికైతే వచ్చాయో వాళ్ళు మన గవర్నమెంట్ అయితే 200 యూనిట్ కరెంట్ అండ్ 500K గ్యాస్ సిలిండర్ అనే స్కీమ్ ఉంది కదా. సో ఈ కొత్త కార్డ్ వచ్చిన వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఎవరో చేయలేరో ప్లీజ్ మీరు ఏదైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో రీసెంట్గా అయితే మనకి గవర్నమెంట్ అనేది కొత్త రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది కదా. సో కొంతమందికి అయితే సో వాళ్ళ దాంట్లో కొంతమందికి ఎవరికైతే రేషన్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళు మీరు ఏం చేయాలి, ఈ 200 యూనిట్స్కి కరెంట్ అంటే మీరు ఫస్ట్ వెళ్ళేసి అయితే మీ ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు అండ్ మీ కరెంట్ బిల్ అండ్ మీ రేషన్ కార్డ్ ఇప్పుడు కొత్తగా అయితే వచ్చింది కదా. సో అదైతే ఆన్లైన్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది కనిపించదు కదా. సో మీరు అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ ఐడి లేకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఆన్లైన్లో ఎంటర్ చేయగానే మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీకు చూపించడం అని జరుగుతుంది. సో ఆ జిరాక్స్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత అదైతే జిరాక్స్ పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత అయితే మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు అండ్ ఇప్పుడు ఇస్తున్న మీ ప్రజాపాలన రోజైతే అప్లై చేసుకున్నారు కదా ఈ స్కీమ్స్ కావాలని. సో ఆ జిరాక్స్ అయితే కంపల్సరీ ఉండాలి, ఈ 4 డాక్యుమెంట్స్ అయితే. సో ఈ డాక్యుమెంట్ తీసుకొని అయితే మీరు ఎవరైతే సిటీలో ఉన్నారో మీరు మండల ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే మీరు ఊర్లో ఉంటారో విలేజెస్లో ఉంటారో మీరైతే మీ ఎంపీడీఓ ఆఫీస్ అనేది ఉంటుంది కదా ప్రతి ఊర్లో, అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఆ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ 200 యూనిట్స్కి అండ్ 500 గ్యాస్కి అనేది ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి ఇవ్వడం అని జరుగుతుంది. సో అదైతే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మీ సేవకు పంపిన తర్వాత అయితే మనం అది అప్లై చేసిన తర్వాత మనం వెళ్ళి మండల ఆఫీస్లో అనేది మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం అనేది ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత అనేది మీకు ఒక 15-20 డేస్లో అనేది మీకు ఈ స్కీమ్ అనేది వాళ్ళైతే చెక్ చేస్తారు అర్హులా లేదా అనేది, అంటే కొత్త రేషన్ కార్డులో మీ పేరు వచ్చిందా లేదా అనేది. సో ఆ చెక్ చేసిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత అనేది మీ ఈ స్కీమ్ అనేది మీకైతే అప్రూవ్ కావడం అని జరుగుతుంది. అండ్ 200 యూనిట్స్ కరెంట్ అయితే మీకైతే రావడం అనేది జరుగుతుంది ఫ్రీలా. ఈ 500K గ్యాస్ అనేది ఎలా అప్లై చేయాలి అంటే మీ గ్యాస్ బిల్లో మీ ఎల్పిజి ఐడి ఉంటుంది కదా. సో అది రాయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఈ రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి అండ్ ఎవరైతే మహిళ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఈ ప్రజాపాలనలో అప్లై చేసిన స్లిప్ అయితే ఉంటుంది కదా. సో ఆ స్లిప్ గిట్ట దీంతో పాటు అటాచ్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత మనం సేమ్ ప్రాసెసే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మనకి మండల ఆఫీస్లో లేదా ఎంపీడీఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చెక్ చేసిన తర్వాత అయితే వాళ్ళైతే అప్రూవ్ చేయడం అని జరుగుతుంది. ఒక 15-20 డేస్ తర్వాత అయితే మనకి అప్రూవ్ కావడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఒకవేళ వాళ్ళు మన మొబైల్ నెంబర్ లింక్ చేస్తే మనకి ఈ మెసేజ్ అంటే మనకి సక్సెస్ఫుల్ అయ్యిందని మెసేజ్ అయితే వస్తుంది. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.